నెల్లూరు జిల్లా గండవరంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతకుమారి దంపతులు హాజరయ్యారు. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు భూమి పూజ, నాగలి, పశువులను పూజించడమే ఏరువాక విశిష్టతని తెలిపారు. దేశానికి వెన్నెముక అయిన రైతన్నలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండి ప్రతి రైతు ఇల్లు ధాన్యరాశులతో విరసిల్లాలని ఆమె కోరారు. వ్యవసాయానికి ముందు ప్రారంభించేటువంటి ఒక పనులు ప్రారంభించడానికి ఒక శుభ సందర్భాన్ని ఏరువాక అంటారు. అంటే దున్నడం, దుక్కడం, విత్తనాలు నాటడం ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి ముందు చేసేటువంటి ఈ శుభ సందర్భాన్ని ఏరువాక అంటారు. సాంప్రదాయబద్ధంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అంటే ఈ రోజు రైతులు భూమిని పూజిస్తారు. నాగలి, ఎద్దులు, వ్యవసాయ పనిముట్లు అన్ని శుభ్రపరిచి పూజిస్తారు. ప్రకృతిని గౌరవిస్తారు. సకాలంలో వర్షాలు పడాలని, సమృద్ధిగా పంటలు పండాలని రైతు భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నూతన వ్యవసాయానికి శ్రీకారం చుట్టేటువంటి ప్రత్యేకమైన రోజుని ఈ ఏరువాక పౌర్ణమి అంటారు. పొలాలు పచ్చగా ఉంటే రైతులు నవ్వుతారు. రైతులు నవ్వుకుంటే పల్లెలు నవ్వుతాయి. పల్లెలు నవ్వితే పట్టణాలు నవ్వుతాయి. పట్టణాలు నవ్వితే రాష్ట్రం నవ్వుతుంది. రాష్ట్రం నవ్వితే దేశం సుభిక్షంగా ముందుకు సాగుతుంది. కాబట్టి పల్లెకి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సైతం రైతు ఒక వెన్నుముక అని చెప్పవచ్చు. ఇప్పుడు మీకు అందరికి మంచి ప్రతి ఒక్కరు మీరు మీ పొలాల్లో శ్రీరాముడు పేరు చెప్పి చదువుకొని అది శ్రీరామ పంటగా బ్రహ్మాండంగా పండి రైతులందరికీ మంచి దిగుబడి వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. కానీ అద్భుతంగా మీరు స్పందించి ఇంతమంది మాతృమూర్తులు, ఇంతమంది రైతు సోదరులు దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నేను అలంకరించిన మాతృమూర్తులు